మేడం మీరు ఇమీడియట్ గా పే చేయాలి. మా అమ్మకి క్యాన్సర్. దానికే సరిపడే డబ్బులు లేవు. ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసే పాసిబిలిటీ ఏమైనా ఉందా? ఓకే మీరు లైన్లో ఉండండి మిస్ కార్షియా. సిద్ధు ఐ నీడ్ యూ హెల్ప్. చెప్పు. ఒక కస్టమర్ లైన్లో ఉంది, తన దగ్గర డబ్బులు లేవంట. ఇన్స్టాల్మెంట్ ఆఫర్ ఇద్దామా? మైండ్ తప్పిందా? మనం ఇక్కడ హౌసింగ్లోనే ఇవ్వట్లేదు, IRS. హలో, మీరు ఇమీడియట్గా డబ్బులు కట్టకపోతే ఇమిగ్రేషన్ అథారిటీస్ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇంటి నుంచి బయటకు గంటేస్తారు. నో 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 ప్లీజ్ నో, నేను పే చేస్తాను. గుడ్, మంచి డిసిషన్ తీసుకున్నారు. భయపెడితే పని కరెక్ట్గా అవుతుంది, గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఎస్ సార్, ఎస్ సార్. Internal revenue scammers. How can I help you? నువ్వు సిగరెట్ కాలుస్తావా? No. గివ్ మీ దట్. తొందరగా పోవాలనుందా? ఈడియట్. నాకు ఈ జాబ్ కరెక్ట్ అనిపించడం లేదు. ప్రపంచంలో ఎక్కువ స్కామ్స్ చేసేది అమెరికన్స్. వాళ్ళే కొట్టిన ట్యాక్సే మనం కట్టించుకుంటున్నాం, అంతే తేడా. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. IRS అఫీషియల్ గా అమెరికన్స్ ప్రతి ఒక్కరికి ఈ ఫ్రాడ్ గురించి నోటిఫికేషన్స్ పంపమని చెప్పు. ఆల్రెడీ హెల్ప్ లైన్ కి కాల్ చేయమని సైట్ లో నంబర్స్ పెట్టారు. అర్థం కావట్లేదా వాళ్ళకి? స్కామ్ జరిగిన తర్వాత హెల్ప్ లైన్ నంబర్లు ఇచ్చి ఏం లాభం? జరగక ముందే ఆపాలి. కానీ సార్, ఈ 3 రోజులు మీరు కష్టపడి సాధించింది ఇదా? ఆడెవడో డ్రైవర్ అయి ఉంటాడు సార్, మీరు ఊరికే టెన్షన్ పడకండి. ఏంటి టెన్షన్ పడతావు? వాడి వాళ్ళగా 2 నెలల నుంచి ట్రాఫిక్ లో ఉండాల్సి వచ్చింది. దీన్ని ఎలా ఈజీగా తీసుకుంటాను? నాన్సెన్స్. ఇట్రా, ప్రింట్ తీసి నా టేబుల్ మీద పెట్టు. రే సిద్ధు, చెత్త నా కొడక, అయిపోయావరా? అర్జున్, ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? నా కథ ఇక్కడే మొదలైంది. కొన్ని రోజులు ఒక్క పూట తినడానికి కూడా ఉండేది కాదు. అమ్మా నాన్న నేను అను ఏమైపోతావు అని ఎప్పుడు కంగారు పడుతూ ఉండేవాళ్ళు. అదిగో నేను ఎప్పుడు అక్కడే కూర్చొని ఉండేవాడిని. ఒట్టేసుకున్నా ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని. నా ఫ్యామిలీ సేఫ్గా హ్యాపీగా ఉండడానికి నేను ఏమైనా చేస్తాను. హలో మిస్టర్ దేవన్, చెప్పండి. IRS నుంచి మాట్లాడుతున్నాను. IRS? మీ టాక్సెస్ మీరే హ్యాండిల్ చేస్తారా మిస్టర్ దేవన్? నో, అదంతా మా అబ్బాయి చూసుకుంటాడు. జస్ట్ ఏ సెకండ్. వినీత్, సార్ అంత టైం లేదు. మీరు ఇమీడియట్ గా ట్యాక్స్ పే చేయకపోతే ఇమిగ్రేషన్ అథారిటీస్ మీ పైన యాక్షన్ తీసుకుంటారు. ఇమిగ్రేషన్? ఓ మై గాడ్. మీకు దగ్గరలో ఉన్న వాల్మార్ట్ టార్గెట్ కి వెళ్ళి పే చేయండి. డ్రైవింగ్ రాదే. డ్రైవింగ్ రాదంట. క్యాబ్. అయితే క్యాబ్ లో వెళ్ళండి. సార్ ఇమీడియట్ గా మీరు ఇప్పుడు వచ్చి డబ్బులు కట్టకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఓ మై గాడ్. హెల్ప్ హెల్ప్ హెల్ప్. సమయానికి పాప కూడా ఇంట్లో లేడే. ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా? సార్ 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 సార్
ఆ పెద్దయిన వాళ్ళ మనవణ్ణి చూసుకోవడానికి టెక్సస్కి వచ్చాడంట. పాపం అతను చాలా మంచివాళ్ళ ఉన్నాడు. పద, జరిగిందంతా పోలీసులకి చెప్పేద్దాం. చెప్పిన వేస్ట్. వాళ్ళంతా పేరోల్లో ఉన్నారు. అప్పుడు ఐఆర్ఎస్కి కాల్ చేసి చెప్పేద్దాం. అది ఇంకా రిస్క్. ఒక్కసారి నీ నెంబర్ నుండి వాళ్ళకి ఫోన్ వెళ్ళిందంటే వాళ్ళు నిన్ను జీవితాంతం వదలరు. నీ దగ్గర ఏమైనా బెటర్ ఐడియా ఉందా? ఇదేం ఆఫీసరా? ఏదో కాల్ సెంటర్ సార్. ఎవరిది? ఎవరిదో అక్క తమ్ముడుదంట సార్. వాళ్ళ పేర్లు తెలుసా? డబ్బులు ఇస్తే చెప్తా. టీకా? కాదు, నాకు. తీసుకో. $5,000 gets an iPad! Hey, Sid. Come. Let's go down. I got a new stuff. Let's move. Come. Come. Come on, brother. Come on. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్. మీరు ఎవరితో మాట్లాడాలి? నేను ఇండియా నుంచి మాట్లాడుతున్నా, కాల్ సెంటర్ నుంచి. వాట్? కాల్ సెంటర్ ఫ్రమ్ ఇండియా. వినిపించడం లేదు, కొంచెం గట్టిగా మాట్లాడతారా? కాల్ సెంటర్. హలో హలో. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్. ఐఎమ్ ఆఫీసర్ మెలిసా వెస్ట్. మీ 2009 ట్యాక్సెస్ గురించి మాట్లాడడానికి కాల్ చేశాను. Chill, man. ఓకే. Let's enjoy the stuff, bro! ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్. మీరు ఎవరితో మాట్లాడాలి? ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఏ కాల్ సెంటర్ ఇన్ ఇండియా. ఇక్కడ చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది మేడం. మేము ఇంకోసారి ఇలాంటి ఫేక్ కాల్స్ చేస్తే ఎఫ్టీసీకి రిపోర్ట్ చేస్తాను. Yellow shirts in the lobby. Come on, పదండి అందరూ. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఎ కాల్ సెంటర్ ఇన్ ఇండియా. మేము ఐఆర్ఎస్ అని చెప్పి స్కామ్ చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? ఎస్ ఐఎమ్. ఇప్పుడు కూడా వాళ్ళు స్కామ్ కాల్స్ చేస్తున్నారా? ఎస్, మేము రోజుకి కొన్ని వందల కాల్స్ చేస్తున్నాం. ప్లీజ్ హోల్డ్. దిస్ ఇస్ క్యాథరిన్ ఓలెరీ. నేను ఎవరితో మాట్లాడుతున్నాను తెలుసుకోవచ్చా? Sara. I mean, Suha. I'm calling from a fake call center in India. Let's go to launch. We'll have some pot. And let's finish this also. Come, let's go.
యా ఓ ఆ కాల్ సెంటర్లో నీ జాబ్ ఏంటి? నేను డైలర్ని. మీ కాల్ సెంటర్లో ఫ్రాడ్ జరుగుతోందని ఎవిడెన్స్ ఏమైనా ఇవ్వగలవా? ఎస్, నా దగ్గర మేము ఫాలో అయ్యే స్క్రిప్ట్ అండ్ కొన్ని గోల్ చాట్స్ ఉన్నాయి. అండ్ యా మా బాస్ ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మాకు హెల్ప్ చేసే ముందు నువ్వు జాగ్రత్త. నీకెటువంటి హాని జరగకూడదు. మీ కాల్ సెంటర్ అడ్రస్ ఏంటి?